జై శ్రీరామ్. మరి ఈ రోజున రామాలయం అనేటువంటిది ప్రతి ఊరు, వాడ కూడా మన తాతల కాలం నుంచి వెలిసి ఉన్నది. మరి ఈ రోజున ఏదైతే సుమారు 500 సంవత్సరాల తర్వాతనే ఈ సమస్యకి పరిష్కారం వచ్చి అయోధ్యలో కూడా రామ మందిరం నిర్మాణం జరుగుతుందనంటే, ఇక్కడ మనకి ఏదైతే గ్రామాల్లో, వాడల్లో ఇప్పటికే భక్తి భావంతోటి రామనామం జపిస్తున్నారో వాళ్ళందరికి కూడా, మా అందరికి కూడా ఒక శక్తిని మరింత ఆ రామచంద్ర ప్రభు ఇంకా పెంచాడు అనేటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ శక్తి సామర్థ్యాలు ఇంకా ఇంకా మరింత పెంపొందించుకునే నమ్మకం ఈ అయోధ్య రామాలయం నిర్మాణం జరగడం ద్వారా కూడా ప్రతి వాళ్ళ కూడా ఇంకా విశ్వాసం పెరిగింది. ఈ రోజున మన భారతదేశంలో కానీ, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పండగగా భావిస్తూ ఈ పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఈ రోజున రాముల వారు సుమారు 8000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ యుగంలో జరిగినటువంటి ఒక రాముల వారిని ఇప్పటికి కూడా ఈ టెక్నాలజీ యుగంలో కూడా జై శ్రీరామ్ అంటూ స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా మరి ఈ భారతదేశం నలుమూల నుంచి కూడా జై శ్రీరామ్ అంటూ ఆ రోజున ఏదైతే మన 22వ తారీఖున అక్కడ బాలరాముని ప్రతిష్ఠించే చోటు ఉందో ఆ చోటుకి వెళ్ళడానికి కానీ, లేదంటే తమ తమ గ్రామాల్లో కానీ ఇది ఈ రకంగా ఒక పండగ వాతావరణంలో మన ఇంటిలో ఒక శుభకార్యం, ఒక పెళ్ళి ఆ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నామనంటే ఇదంతా కూడా ఒక జయ శ్రీరామ్ అనేటువంటి రామనామం యొక్క శక్తి కానీ మరొకటి కాదని నమ్ముతున్నాను. ఒక రామనామం అనుకున్నటువంటి బలం ఆ రకమైనటువంటిది. ఆ బలం ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక మనస్ఫూర్తిగా ఆ రామనామం అనేటువంటి ఆ నామం జపిస్తూనే మన రోమాలు పులకించుకుంటున్నాయి. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి రానున్న తరాలకు కూడా ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేటువంటిది మన గ్రామాల్లోనూ మరింత ఉత్సాహాన్ని ఇచ్చి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది ఆదర్శంగా ఉంటుందని, ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రకమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మరి సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి మా గాడాల గ్రామం నుంచి కూడా మాల ధరించిన వాళ్ళు వీళ్ళైనా మాల ధరించకుండా రామభక్తులుగా ఉన్నటువంటి గ్రామం అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ శ్రీరామచంద్రుడు కనిపిస్తున్నాడు. ఎక్కడ ఆంజనేయ స్వామి ఏ రకమైనటువంటి భక్తుడో ఆ నెక్స్ట్ కూడా అదే రకమైనటువంటి భక్తులుగా ఈ గాడాల గ్రామం కూడా మా తాతల కాళ్ళ నుంచి కూడా, తాతల నాటి నుంచి కూడా చూస్తున్నాను ఇక్కడ నేను.